ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను ప్రశ్నించగా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని, పంచాయతీ సెక్రటరీ శానిటేషన్ చేస్తున్నారని, ప్రతిరోజు వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. డాక్టర్ బి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 6 పారామెడికల్ టీంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, నిన్న వివిధ రకాల చిన్న వ్యాధులతో ఓపీకి వచ్చిన వారు 115 మంది కాగా 102 బ్లడ్ శాంపిల్స్, 7 వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి దుర్గాప్రసాద్, డాక్టర్ ఏ శ్రీనివాసులరెడ్డి, సిహెచ్ఓ బివి రమణ, ఎంపీహెచ్ఓ శ్రీధర్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపులు కానీ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే 4 సార్లు, గత 4 నెలల్లో 4 సార్లు క్యాంప్ పెట్టాము. అయినా కానీ ఏదో విధంగా ఈ ఊర్లో ఇంకా ఉంటుంది, ఒకరికి తగ్గిన తర్వాత ఒకరికి రావడము. ఇలాగా మా దృష్టికి మళ్ళీ వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేసి ఈ వారం రోజుల పాటు ఈ ఊళ్ళోనే క్యాంప్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా నిన్న విజిట్ చేసి ఆయన సూచనలు సలహాలు ఇచ్చారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు ఇక్కడ ఈ ఊర్లో కండక్ట్ చేయాలని నిర్ణయించాము. అది కాకుండా ఊర్లో వాళ్ళందరికీ అసలు ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకోవడానికి ఒక 100 మందికి 102 శాంపుల్, 102 మందికి ర్యాండమ్గా ఊర్లోంచి 102 శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాము. ఆ రిజల్ట్స్ కూడా వస్తే అసలు ఏంటి ఈ ఊర్లో ఏం జరుగుతుందన్నది తెలిసే అవకాశం ఉంది. అదే కాకుండా వాటర్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయో మొత్తం 7 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఐడెంటిఫై చేశాము. ఆ 7 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ నుంచి వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసి అది కూడా డిస్ట్రిక్ట్కి పంపించాము. ఈ వాటర్లో కూడా ఏమైనా మార్పులు ఉండడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి అది కూడా చేయించాము. సో ఈ వాటర్ శాంపుల్ రిజల్ట్, బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వస్తే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అన్నది తెలిసి దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఏమైనా కావాల్సిన స్టెప్స్ తీసుకుంటాం.